చిలకలూరిపేట నడి బొడ్డులో ఉన్న స్థలం మీరు చూశారు కదా. ఇది సుమారు 100 సంవత్సరాల క్రితం తాత గవర్నమెంట్ హాస్పిటల్ కోసం ఆ రోజు దానం చేశారు. ఆ దానాన్ని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు. ఇది చిలకలూరిపేట నియోజకవర్గం పరిసర ప్రాంతాల మొత్తానికి సుమారు 100 ఏళ్ళు సేవ చేసి ఇక్కడ హాస్పిటల్ కలకలలాడింది. ఇలాంటి స్థలం ఇవాళ ఏ దుస్థితిలో ఉందో మీరు చూశారుగా. ఇక్కడ నిలబడితే దుర్వాసన వస్తుంది, గండాలంగా ఉంది. 4 దేవాలయాలు చుట్టూతా ఉన్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. తర్వాత ఈ సెంటర్కి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ ఆ విధంగా నడిబొడ్డులో ఉన్న ఈ స్థలాన్ని ఈ విధంగా వదిలేసి వెళ్ళారు. కాబట్టి ఈ స్థలం గురించి ఇంతకు ముందు నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. సరే, ఎవరేమనుకున్నా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను కూడా మేము తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత మేము స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ నడిబొడ్డులో ఉన్న ఈ స్థలాన్ని వేస్ట్ చేయకుండా పిల్లల కోసం ఇక్కడ పిల్లల హాస్పిటల్ అంటూ ఒకటి అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అంతకుముందు నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఇవి దాదాపుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నింటిలో వచ్చింది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి పట్టించుకోలేదు. కాబట్టి దాని గురించి ఇక వదిలేసి ఇవాళ మాకు చిలకలూరిపేట డెవలప్మెంట్ అనేది ప్రధాన సూత్రధారి ఎవరైనా అంటే పత్తిపాటి పుల్లారావు గారని అనుకుంటుంటారు. ఎవరు ఏమనుకున్నా, ఏమి చెప్పినా, ఏమి డెవలప్ కాలేదన్నా మీరు 1999లో ఎమ్మెల్యేగా అయిన తర్వాత సుమారు 152 కోట్లతో అప్పుడు మీరు ఎమ్మెల్యేగానే డెవలప్ చేశారు. తర్వాత మంత్రిగా వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లతో డెవలప్ చేశారో 4,000 చిల్లర కోట్లతో డెవలప్ చేసి ప్రతి చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి చోట మీరు 5 ఏళ్ళు పనిచేశారు. సరే, ఇవాళ పదవులు పోయి ఏదేదో మాట్లాడుతున్నారు. వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి పత్తిపాటి పుల్లారావు గారు మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటి ఉంది. మీ టైంలో డెవలప్మెంట్ అంటూ బాగుంది. ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గవర్నమెంట్ పిల్లల హాస్పిటల్ అనేది ఇక్కడ పెడితే చిలకలూరిపేట ప్రజలంతా అదే కోరుకుంటారు. సార్, ఈ స్థలంలో హాస్పిటల్ ఉంటే చాలా అందుబాటులో ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇది కూడా మీ టైంలో మీరు కంప్లీట్ చేయాలి. ఎవరు ఏమి అనుకున్నా, ఎవరు ఏమి మీ మీద చెప్పినా ప్రజల్లో ఎలాంటి మార్పు లేదు. వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. మాట్లాడుతుంటారు, ఏదో చేస్తుంటారు. పోనండి సార్, దాని గురించి ఆలోచించడం అనవసరం. ఇక్కడ నేను కాదు, ప్రజలు. మేము ఎన్ని రోజులు ఉంటాం సార్, కానీ స్థాయిగా ఇంకొక 100-200 ఏళ్ళు ఇక్కడే పిల్లలు నేను కాంక్షిస్తున్నాను. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మీరు దయ ఉంచి పండుగ ఎందుకంటే డబ్బులున్న సంస్థ ఏదైనా ఉందంటే అది ఆరోగ్య శాఖ. ఈ శాఖలో డబ్బులున్నాయి. మీరు తలుచుకుంటే ఈ పని అయిపోతుంది. ఇది చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్, మీకు నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ పిల్లల హాస్పిటల్ కట్టాలని ప్రజలందరూ కోరు